మీలో ఎంతమంది ఈ చీజ్ కునాఫాని ఇప్పటివరకు ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళైతే ఈ రెసిపీని ట్రై చేసేయండి. మన ఛానల్లో పర్ఫెక్ట్ రెసిపీని అయితే అప్లోడ్ చేసాము. ఇప్పుడు కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను చూడండి. ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకోవాలి. దాన్ని అయితే నేను ఇక్కడ 1 కప్ వరకు తీసుకున్నాను. తర్వాత కొంచెం షుగర్, కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత బాగా మరిగించేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది కదా. ఆ తర్వాత కొంచెం చీజ్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. అది బాగా థిక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకున్న తర్వాత కునాఫాకి కావాల్సిన సేమియా పుల్లలను అయితే తీసుకోవాలి. దాన్ని బటర్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ క్వాంటిటీ పక్కన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ పేస్ట్ని అయితే కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని, ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. దాని మీద కొంచెం తురిమిన చీజ్ని వేసుకున్న తర్వాత దాని మీద ఫ్రై చేసిన సేమియా పుల్లలను వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. దీని ఫుల్ రెసిపీ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే చీజ్ కునాఫాని అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. బాయ్.